కార్యక్రమానికి ఆయా ప్రాంతాల్లో నుంచి సకాలంలో దేవుని సన్నిధానానికి చేరవచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో మనం అపోస్తలుల బోధలో పాల్గొంచుండగా దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి లేఖనాలను మనం చదువుకున్నాం. అది లూకా సువార్త 2వ అధ్యాయము 36, 37, 38, 39 వచనాలని నేను చదువుతున్నాను. కొత్త నిబంధనలో పేజీ నెంబరు 51. లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలును ఫనూయేలు కుమార్తెయు నైన అన్న అను ఒక ప్రవక్త ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గూర్చి మాట్లాడుచుండెను. అంతటి వారు ప్రభు ధర్మశాస్త్రం చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలీలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్ళరి. ఆమె దేవుడి వాక్యాలు మన కొరకు ఆశీర్వదించి దీవించినట్లుగా కళ్ళు మూసుకొని తలంచుకుంటే ప్రార్థన చేసుకున్నాం. స్తుతుల మధ్య ఆసీనుడైన పరలోకమందున మన ఆయన ప్రేమ కలిగిన మా దేవ, గడిచిన ప్రభు దినం నుంచి నేటి వరకు మీ అపారమైన కృపా కనికరాల చేత మమ్మల్ని కాచి కాపాడారు నాయన. ఆహారాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్నిచ్చారు. ఎండ వేడి తీవ్రత నుంచి మమ్మల్ని రక్షించి కాపాడి మరొక ప్రభు దినంలో మీరు మా ప్రభువారు పరిశుద్ధ ఆత్మ మా మధ్య ఉండగా మిగులు భయభక్తులు కలిగి మీ సన్నిధానంలో చేరి ఆత్మతో సత్యంతో ఆరాధించుకునే భాగ్యాన్ని ఇచ్చారు నాయన. స్తోత్రాలు. ఇంతవరకు కార్యాన్ని నడిపించిన సహోదరుల్ని, కీర్తనలు నడిపించిన యవనస్తుల్ని, ఈ లేఖనాలని చదివి వినిపించిన సోదరుల్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి ఆయన. ఈ సమయంలో మేమందరం కలిసి పరలోక సంబంధమైనటువంటి వర్తమానాలు ధ్యానించడానికి సిద్ధపడుతుండగా మీ ఆత్మ యొక్క నడిపింపును, మీ ఆత్మ యొక్క కుమ్మరింపును మాకు అనుగ్రహించండి. ఈ లేఖనాల్లో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి సారాంశాలు మేము గ్రహించి జీవాహారమైన మీ వాక్యాన్ని సంతృప్తిగా భుజించి ఆత్మీయమైనటువంటి ఆకలి దప్పులు తీర్చుకొని నాయన మీ ఆశీర్వాదాలు పొంది నిశ్చితమైతే ఈ వాక్యాన్ని బట్టి మా జీవితాల్ని దిద్దుకొని మీకు ఇష్టమైన రీతిగా బ్రతకడానికి సహాయం దయచేయండి. వాక్య పరిచర్యను మీరు ఆశీర్వదించి దీవించగలరని బోధిస్తున్న నాకు, వినుచున్న బిడ్డలందరి మీదకి మీ ఆత్మను కుమ్మరించగలరని ఈ మా ప్రార్థన మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సోదరులారా, గత వారం మన దైవ సేవకులు మరి కావలి వాణి గురించినటువంటి ఉపమానాన్ని మనకు బోధించున్నారు. మరి కావలి వారు బాకానాదం ఓదాలి. మరి ఇశ్రాయేలీయులందరూ విని తమ దుష్టత్వం నుంచి మారు మనసు పొందాలి. ఈరోజు దేవుని బిడ్డలమైనటువంటి మనం మరి మార్గాన్ని విడిచి తిరుగుతున్న వారిని మనం మార్గంలోకి నడిపించాల్సినటువంటి బాధ్యత. బాకానాదం అంటే దేవుని వాక్యం, ప్రభు యొక్క సువార్తని అనేక ప్రాంతాల్లో మనం వెదజల్లి అనేక మందిని రక్షణలోకి తీసుకురావాల్సిన బాధ్యతను సోదరులు తెలియజేస్తున్నారు. వాక్యాన్ని విని మనలో మనం సరిచేసుకోవాల్సిన ఆవశ్యకతను కూడా సోదరులు మనకు వివరించినారు. ఈరోజు అపోస్తలుల బోధలో చదవబడినటువంటి లేఖన భాగాల్లో అన్న యొక్క జీవితం,
చాలామంది అన్నమ్మ అనే పేరుని మనం ఉంటాం. వాళ్ళు అన్నమ్మ అని పేరు పెట్టుకుంటారు. చాలా మంచి పేరు. బైబిల్లో కొత్త నిబంధనలో అన్న ఉంది, పాత నిబంధనలో హన్న ఉంది. వాళ్ళిద్దరికి వేరు వాళ్ళు. హన్న ఎవరండి? అన్న పెనిన్న. వాళ్ళిద్దరూ తల్లి హన్న, ఆమె ఈమె అన్న. మరి ఈమె ఒక భక్తి పరురాలు. దేవుని గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అనేక మంది భక్తి పరుల గురించి గ్రంథస్థం చేస్తున్నారు. అనేక మంది విశ్వాస వీరుల గురించి రాయబడింది గ్రంథంలో. ఇవన్నీ ఎందుకంటే కడవలి కాలంలో జీవించేటువంటి మనకు మేలు కలగాలని, అంతే కదండి. భక్తుల జీవిత చరిత్రలు తెలుసుకొని వారు ఎలా జీవించి దేవుని మహింపరిచారో మనం కూడా ఆ విధంగా జీవించి ఈ లోకంలో దేవుని మహింపరచాలని దేవుని ఉద్దేశం. మళ్ళా చెప్తున్నాను, ఆ రోజుల్లో భక్తులు ఎలా జీవించి దేవుని మహింపరిచారో, అనేకులకు మాదిరిగా బ్రతికారో, ఈరోజు కూడా వాళ్ళ జీవిత చరిత్రలు మనం తెలుసుకొని మనం కూడా అలాగ జీవించి దేవుని మహింపరచాలని. ఈరోజు మన పాఠం ఏంటంటే, ఈనాటి క్రైస్తవులకి మాదిరిగా ఉన్న అన్న భక్తి గల జీవితం. ఈనాటి క్రైస్తవులకి ఒక మాదిరిగా ఉన్నటువంటి అన్న యొక్క భక్తి కలిగినటువంటి జీవితము. ఆమె భక్తి కలిగిన జీవితం ద్వారా మనం కూడా అలాంటి భక్తి జీవితాన్ని కొనసాగించుకోవాల్సిన వారమైన. అంతేకాకుండా వాళ్ళు భక్తిగా జీవించి దేవునికి ఇష్టంగా బ్రతికి వాళ్ళ పేరుని జీవగ్రంథంలో లిఖించుకున్నారు. అంతే కదండి. కాబట్టి జీవగ్రంథాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు బైబిల్లో 66 గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలు కాకుండా ఇంకో గ్రంథం ఉంది. అదే గ్రంథం, అది జీవగ్రంథము. మనం భక్తిగా జీవిస్తే, మన పూర్వీకులు భక్తిగా జీవించిన వాళ్ళ పేర్లు ఆ జీవగ్రంథంలో ఉన్నాయి. మరి ఆ జీవగ్రంథంలో మన పేరుంటే ఏమి ఉపయోగం జరుగుతుందో ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనాన్ని చదవండి. సోదరులు ఎవరైనా చదివి సహాయపడండి. ఎవరి పేరైనా జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడి అలా వాడు అగ్నిగుండంలో పడవేయబడును. చాలే. జీవగ్రంథంలో గాన మన పేరు రాయకపోతే ప్రమాదం ఉంది. ఏం ప్రమాదం ఉంది? అగ్నిగుండంలో వాళ్ళని పడేస్తారు, అంటే నరకంలో పడివేస్తారు. ఎంత ప్రమాదకరం అది. ఇంకొక వాక్యం అక్కడే ఉందండి, 21వ అధ్యాయము 27వ వచనం చదవండి. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం దాంట్లో ప్రవేశించింది. నిశ్చితమైనది ఏదైనా అసత్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశించాలి. ఇక్కడ ఇంకో పేరు పర్యాయప్రదం వాడారు. జీవగ్రంథము, ఇక్కడ గొర్రెపిల్ల గ్రంథం. జీవగ్రంథం అన్నా గొర్రెపిల్ల గ్రంథం అన్నా ఒకటే. ఆ గ్రంథంలో ఎవరి పేరు ఉంటుందో వాళ్ళే పరలోకంలో ప్రవేశిస్తారు. ఆ పేరు లేని వాళ్ళు అగ్నిగుండంలో పడివేయబడతారు. నిషిద్ధమైంది ఏది కూడా ప్రవేశించదు. ఈ లోకంలో అబద్ధాలు జరిగించేవాళ్ళు, మరి దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు చేసి పాపం చేసేవాళ్ళు ఆ పరలోకంలో ప్రవేశించడు. కాబట్టి ఈ లోకంలో జీవగ్రంథంలో మన పేరు ఉండడం అనేది ఎంత ప్రాముఖ్యమో మనం తెలుసుకోవాలి. ఆ జీవగ్రంథంలో మన పేరు లిఖించబడాలంటే మన పూర్వీకులు ఎలా భక్తిగా బ్రతికారో, ఎలా విశ్వాసంగా జీవించారో అవి తెలుసుకొని వాళ్ళ అడుగుజాడల్లో మనం కూడా నడవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభు దినంలో అన్న భక్తి గల జీవితం మనల్ని కూడా భక్తులకి ఎలా నడిపిస్తుందో ఈ ప్రభు దినంలో మనందరం కలిసి ధ్యానించాలి. మరి ఆ జీవ గ్రంథంలో మన పేరు లేకపోతే
అగ్నిగుండంలో నరకంలో మనం పడివేయబడతాము. ఆ నరకం ఎలా ఉంటుందో, అగ్నిగుండం ఎలా ఉంటుందో ప్రభువారు ఉపమానంలో చెప్పాడు కదండి. ఏ ఉపమానంలో చెప్పాడు? ఆ నరకంలో ఎంత దాహంగా ఉంటుందో, ఎంత వేదనగా ఉంటుందో చెప్పాడు కదండి. ధనవంతుడు బాధ. ధనవంతుడు ఈ లోకంలో ఎలా జీవించాడో మనకు తెలుసు. మరి పేద లాజరు ఎలా బ్రతికాడో తెలుసు. అయితే పేద లాజరు పేరు జీవగ్రంథంలో ఉంది కాబట్టి ఆయన ఎక్కడ పోయాడు కదండి? పరదేశిలో ఆయన. దేవుని వాక్యంలో రాయబడిన మాట, నాకు ఇష్టమైన మాట ఏంటంటే, ఆయన బహు నెమ్మది పొందుతున్నాడు. ఈజ్ ద పీస్ఫుల్ ఇన్ ద ప్యారడైస్ కదండి. ఆ వాతావరణం, ఆ పరిస్థితులు ఎలా ఉంటాయంటే చాలా నెమ్మదిగా ఉంటాయి. అక్కడికి తీసుకుపోయాడు. మరి నేను అంటాను, లాజరు ఇక్కడ ఎలా బతికితే ఏమి, ఇక్కడ ఎట్టున్నాడు ఆయన? ఎంత దయనీయమైనటువంటి జీవితాన్ని జీవించాడు. మరి ఆయన ఉండింది ఎక్కడున్నాడు? ఆయన నివాసం ఏది? ఆ పుల్లాకలో ఏదో అంటారు కదండి, తినేసి పడేసినటువంటి ఇస్త్రాకు, అక్కడ ఉండేది ఆయన. ఆడ ఏదైనా ఉంటే ఏరుకొని తినేదాన్ని. మరి ఆరోగ్యము, ఒక ఒళ్ళంతా కూడా పుండులు, వాటికి మెడిసిన్ లేదు, ఆయింట్మెంట్ లేదు. దాని బదులు కుక్కలు వచ్చి నాకుతున్నది. అయితే ఈ లోకంలో ఎట్టుంటే ఏమి? ఇప్పుడు ఆయన ఏడున్నాడు? పరలోకంలో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. మరి ఆయనకి డ్రెస్సు ఆడ ఎంత డ్రెస్సు ఆయనకి, ఆయన బాడీ, ఆయన దేహం ఎలా ఉంటుంది ఆడ? మహిమ కలిగినటువంటి దేహం. పసిపిల్లవాని దేహం ఉంటుందేమో ఆడ ఆయనకి, ఆరోగ్యం అంతా కూడా. మరి ఈడ ఏం తింటే ఏమి? ఆడేం తింటున్నాడు ఆయన? పరలోకంలో ఏం ఆహారం ఉంది? దేవదూతలు తినే మన్నా ఆహారం ఉంది. ఆ పండ్ల ఫ్రూట్స్ కావద్దా మనకు ఎండక చల్లగా? ఆయన కూడా ఫ్రూట్స్ ఏం ఫ్రూట్స్ తీసుకుంటారాడ? జీవవృక్ష ఫలాలన్నీ కూడా మనం ఏదైనా తోటలో పోగొట్టుకుని వెళ్ళా కొన్ని జీవవృక్ష ఫలాలు అవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు పరలోకంలో ఉన్నాయి, ఇక్కడ అదృశ్యమైనవి. అంటే వాటిని తినకుండా మనం ఏం తిన్నాము? తినకూడని తిన్నది, మంచి చెడ్డలు తెలివిచ్చి ఆ పండు తినేసాం. అది వద్దు, జీవవృక్ష ఫలాలు ఉన్నాయి అని అంటే వాడి జోలికి బాలేదు. అందుకని దేవుడు ఏం చేశాడంటే, కొన్ని పరలోకంలో ఉన్నాయి, మీకు కొన్ని భూమి మీద నిషిద్ధము. కాబట్టి లాజరు ఇక్కడ ఎలా ఉంటే ఏమి, ఎలా బతికితే ఏమి, ఏం తింటే ఏమి, ఏం ధరించుకుంటే ఏమి? ఆయన పేరు ఎక్కడుంది? జీవగ్రంథంలో రాయబడి ఉంది. అందుకని ఆ జీవగ్రంథంలో పేరు రాసే కార్యక్రమం మరణానికి ముందే చేసుకోవాలి, అంతే కదండి. అది ఈ లోకంలో ఉన్నప్పుడే ఆయన ఆ ఏర్పాటుని చేసుకున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులారా, మనం కూడా ఏం చేయాలంటే దేవునికి ఇష్టంగా జీవించి దేవుని బిడ్డలంగా పేద లాజరుకు ఉన్నటువంటి నిరీక్షణ, అంతే కదండి. ఆయన కూడా ఒక నిరీక్షణ ఉన్నది. ఏమని? ఎలాగన్నా కానీ కొద్ది కాలమే కదా ఈ బాధ, ఈ ఇబ్బందులు, ఇవన్నీ కూడా కొద్ది కాలమే. నేను ఈ దేహాన్ని విడిచిపెడితే నేను పరలోకానికి పోతాను, అక్కడ మహిమ కలిగినటువంటి జీవితాన్ని దేవునితో జీవిస్తాను. అక్కడ ఈ ఏడుపు, ఈ రోగాలు, ఈ ఆకలి, ఈ కన్నీళ్ళు, దుఃఖము ఇవన్నీ ఉండవు అనేటువంటి నిరీక్షణ కలిగి ఈ లోకంలో బ్రతికాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం కూడా ఇలాగే ఉండాలి. అయితే ధనవంతుడి పరిస్థితితో ఆయనకి ఒక టైం టేబుల్ ఉందనుకుంటున్నాను నేను కదండి. అర్లీ మార్నింగ్ లేస్తానే ఆయన ఏం తీసుకోవాలి, దానికి తయారు చేసేవాళ్ళు ఉన్నారు, న్యూట్రిషన్స్ ఉంటారు ఆయనకి. తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకోవాలి, ఆ బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో ఆయన ఏం తీసుకోవాలి, తర్వాత మధ్యాహ్న భోజనం ఎలా ఉండాలి, రాత్రి భోజనం ఎలా ఉండాలి, ఆయన ఏ పార్టీకి పోయేటప్పుడు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఆయన రూములంతా బెడ్రూము, హాలు ఎలా డెకరేషన్గా ఉండాలి,
ఇవన్నీ కూడా ఆయనకు జరిగినాయి ఈ లోకంలో కదండి. అయితే ఆయన ఎక్కడున్నాడు? ఆయన పరిస్థితి, ఆయన పేరు ఎక్కడ లేదు, జీవగ్రంథంలో లేదు. అప్పుడు జరిగిన ప్రమాదం ఏంటంటే ఆయన వేదనలో పడిపోయాడు, నరకంలో పడిపోయారు. అయితే అన్న భక్తి కలిగినటువంటి జీవితం అలా కాదు. లాజరు ఎక్కడున్నాడు? బీద లాజరు. అలాంటి జీవితంలోకి, అలాంటి నెమ్మది కలిగిన జీవితంలో ఆమె ఉంది. మరి ఈ లోకంలో అన్న గురించి ఒక 3 వచనాలు మాత్రమే రాయబడ్డాయి. అందులో నుంచి కొన్ని శ్రేష్టమైన విషయాలు మనం ధ్యానిస్తాము. వాటిని నేను 3 భాగాలుగా విభజిస్తున్నాను మీకు అర్థమయ్యేదానికి. ఒకటి అన్న వ్యక్తిగత జీవితము, లోకాసు వార్త 2వ అధ్యాయము 36వ వచనం నుంచి 39వ వచనం వరకు ఉంది. రెండవది వచ్చేసి అన్న కుటుంబ జీవితం. మూడవది అన్న ఆత్మీయమైనటువంటి జీవితం. 3 భాగాలు. అన్న వ్యక్తిగత జీవితం, పర్సనల్ లైఫ్, అన్న ఫ్యామిలీ లైఫ్, అన్న యొక్క స్పిరిచువల్ లైఫ్, ఆత్మీయమైనటువంటి జీవితం ఎలా ఉందో చూడండి. ఆమె గురించి పరిచయం చేస్తూ 36వ వచనంలో, మరియు ఆషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తెయునైన అన్నాను ఒక ప్రవక్త ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనతో రేయింబగులు సేవ చేయుచుండెను. ఆమె ఎవరంటే ఆమె గోత్రం చెప్పారు. ఏం గోత్రం? ఆమె ఆషేరు గోత్రం. ఆషేరు ఎవరంటే యాకోబు 12 మంది కొడుకుల్లో ఒక కొడుకు ఆషేరు. వాళ్ళ గురించి చూడండి. ఆదికాండము 49వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట రాయబడింది. చదవండి యవనస్తులు. ఆదికాండము 49వ అధ్యాయము 20వ వచనం. అవునండి. చాలు. ఆషేరు ఎవరంటే శ్రేష్టమైన ఆహారం కలిగింది. రాజులకి ఆహారం పెట్టి అంత రిచ్ పీపుల్. మరి ఆషేరు అని అంటే అర్థం ఏంటంటే ఆనందోత్సాహము. ఎవరైనా రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. ఆషేరు అని అంటే అర్థం ఏంటంటే ఆనందోత్సాహము. మరి ఆ గోత్రం ఏంటంటే శ్రేష్టమైనటువంటి ఆహారం. ఎవరికంటే రాయల్ పీపుల్కి, వాళ్ళకి ఫీస్ట్ని, ఆహారాన్ని అరేంజ్ చేయగలిగినంత గొప్పవాళ్ళు వాళ్ళ గోత్రికులు. ఆమె తండ్రి పేరు ఏం పేరు? పనూయేలు. పనూయేలు అంటే అర్థం ఏంటంటే దేవుని సన్నిధి. ఆయన ఒక ఆత్మ సంబంధి. ఆయన పనూయేలు అంటే ఆయన గోత్రమేమో ఆషేరు గోత్రము. ఆషేరు అంటే ఆనందోత్సాహాలు. నిత్యము రాజులకి ఆహారాన్ని పంచిపెట్టే అంత గొప్పవాళ్ళు. ఆయన తండ్రి ఏమో దేవుని సన్నిధి, దేవునితో గడిపే వ్యక్తి, ఆత్మ సంబంధి. మరి భౌతికంగా దీవించబడింది, ఆత్మీయంగా కూడా తన తండ్రి వారసత్వాన్ని ఆమె పొందినటువంటిది. మరి వాళ్ళ ఇల్లు ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు చెప్తున్నారు, నిత్య కళ్యాణము పచ్చతోరణం. అంటే ఎప్పుడు కలకల్లాడుతుంటుంది, ఎప్పుడు కలకల్లాడేది. ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు, వారికి ఆహారం పెడుతుంటారు. వాళ్ళ నాయన, వాళ్ళ తండ్రి గారు ఆయన ఎంతో ఆత్మీయంగా జీవించేటువంటి వ్యక్తి. కాబట్టి పనూయేలు అన్న ఎంత అదృష్టం అది. వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ కుటుంబము ఎంతో రిచ్గా బతికేటువంటి ఐశ్వర్యం ఉంది, ఆత్మ సంబంధమైనటువంటి కుటుంబం ఉంది. మరి దేవునికి దగ్గరగా బతికేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. ఎంతో బ్లెస్డ్ ఫ్యామిలీలో పుట్టినటువంటిది.
మరి ఆమె పేరు అయితే అన్న అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే కృప లేదా కృప పొందినటువంటి వ్యక్తి అని అర్థం అన్న అంటే. కాబట్టి దేవుని కృప పొందిన బిడ్డ ఇవి. అర్థమవుతుందండి నేను చెప్పేది. వాళ్ళ పూర్వీకులేమో శ్రేష్టమైనటువంటి ఆహారాలని సంపాదించి పెట్టేటువంటి వాళ్ళు. మరి వాళ్ళ తండ్రి ఏమో ఆత్మీయమైనటువంటి వ్యక్తి, ఆత్మ సంబంధి, దేవునితో నడిచే వ్యక్తి. ఆ పేరు వచ్చేసి దేవుని యొక్క కృప, గ్రేస్ ఆఫ్ ద గాడ్. మరి ఇన్ని లక్షణాలు ఉన్నాయి. అయితే కూడా అంత సమృద్ధిగా ఉంటే కూడా ఆమె ఆత్మ సంబంధంలో అశ్రద్ధ చేయలేదు. దేవునితో ఆమె ఎప్పుడు గడిపేటువంటిది. అయితే ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాము, కొంచెం ధనం కూడితే మనం ఏం చేస్తాం, దేవునికి దూరం అయిపోతాము, భక్తిలో నుంచి దూరం అయిపోతాము. నేను అంటాను, ధనవంతుడిని మరి లాజర్ నుంచి వేరు చేసి నెమ్మది కలిగినటువంటి పరలోక స్థితిలో నుంచి వేరు చేసింది ఏంది ఈ లోకంలో? ఆయన ధనమేను. అయితే అందరికీ జరగలేదు. ఇలా చాలామంది ఉన్నారు ధనవంతులు, వాళ్ళకి జరగలట. ప్రత్యేకించి ఆ ధనవంతుడికి జరిగింది. అయితే అన్నకి అన్నీ ఉన్నాయి సమృద్ధిగా. ఆమె ధనవంతురాలు, తండ్రి దేవుని సంబంధి, ఆత్మ సంబంధి, ఆమెకి దేవుని యొక్క కృప ఉంది. ఇన్ని ఉంటే కూడా ఆమె దేవుని విషయంలో అశ్రద్ధ చేయలేదు. కాబట్టి ఈరోజు మనం కూడా దేవుడు మనం ఏ స్థితిలో పెట్టినా కూడా, ఎలా ఉన్నా కూడా దేవునికి మనం దగ్గరలో జీవించాలి అనేటువంటి ఒక పాఠాన్ని అన్న మనకు జీవిస్తూ ఉంది. మరి ధనవంతుడు ధనం వలన ఏం చేశాడంటే దేవునికి దూరం అయిపోయాడు. ఎంత ప్రమాదంలో పడిపోయాడంటే ప్యారడైజ్లో ఆ యొక్క ఏమంటారు పరదేశంలో ఆయనకి ఆహారము, వస్త్రము వీటన్నిటినీ విడిచిపెట్టి బ్యాడ్లీ నీడెడ్ అంటారు. ముఖ్యంగా ఒకటి అవసరమైంది. ఏందది? ఆయనకి పరదేశం ఒక దానికోసం యాతన పడుతున్నాడు. ఆయన ఒక డ్రాప్ ఆఫ్ వాటర్, ఆయన తీసుకున్న ఆహారం ఎట్టాడదు, ఈ లోకంలో ఎలాంటి మినరల్స్ కలిగిన వాటర్ తీసుకుంటాడు. కొద్దిమంది చెప్తున్నారు హిమాలయ పర్వతాల్లో నుంచి వస్తాయంట నీళ్లు. ఆ నీళ్ళని వడగడితే 1 లీటర్ ఎంత కదా, 2000 3000 రూపాయలు 1 లీటర్ నీళ్లు. ఆ నీళ్ళు తాగుతున్నారంట. వాటితోనే కొద్దిమంది స్నానం కూడా చేస్తున్నారు. ఆ ధనవంతుడు ఎలాంటి నీళ్లు వాడాడు ఇక్కడ. అయితే అక్కడ దేనికోసం యాతన పడుతున్నాడు? ఒక్క నీళ్ళ చుక్కని నాకు 4 కొన మీదగా వేస్తే కొంచెం నాకు ఉపశమనం కలుగుతుందయ్యా. దాహం ఏమంటున్నాడు? దాహం అవుతుంది నాకు. ఎప్పటి నుంచి అరుస్తున్నాడు ఆ మాటకి, ఆ నీటి చుక్కకి? ప్రభువుని ఎప్పుడు చెప్పినాడు? ఒకవేళ ప్రభువుని ఎప్పుడు జరిగిందేమో ఆ కథ. ఇది జరిగిన కథే, ప్రభు చెప్పింది, ఉపమానం కాదు అది. ఒకడున్నాడు అంటున్నాడు ప్రభు. ఒకడున్నాడు అంట అనడంలే. ఏమంటున్నాడు? ఒక లాజరు ఉన్నాడు, ఒక ధనవంతుడు ఉన్నాడు అంటే జరిగిన స్టోరీని, జరిగిన కథని కరెక్ట్గా కన్నులు కట్టినట్టుగా చెప్తున్నాడు ప్రభు. ప్రభు చనిపోయి 2024 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ధనవంతుడు ఏమడుగుతున్నాడు? అయ్యా ఒక నీటి బొట్టుని దాహం నీళ్ల దాహంగా ఉంది. ఒక నీటి చుక్క కోసము 2024 సంవత్సరాల నుంచి వేదన పడుతున్నాడు. ఇంకెంతకాలం జరుగుతుందో మరి. ఎంత జీవితం ఆలోచిస్తున్నామా మనం ఎప్పుడైనా? మన పేరు జీవగ్రంథంలో లేకపోతే ఎంత ప్రమాదం జరుగుతుందో, ఎంత యాతన ఇబ్బంది పడతావో. 1000 సంవత్సరాల నుంచి ఒక నీటి బొట్టు కోసం తపన పడుతున్నాడు ప్రతిరోజు. అదే బాధ, అదే వ్యక్తి. అయితే ఈ లోకంలో ఆయన గొప్పగా బతకాలనుకున్నాడు,
కానీ ఏం చేసుకోలేకపోయినాడంటే జీవ గ్రంథం అనేది ఒకటి ఉంది. ఆ గ్రంథంలో మన పేరు ఉండాలా. ఆ పేరు ఉంటేనే నిత్య స్వాస్థ్యంలోకి మనం అడుగు పెడతాము అనేటువంటి వాస్తవాల్ని ఎరగలేకపోయాడు. ఒకవేళ ఎవరైనా చెప్తే కూడా వాళ్ళని ఆయన ఏం చేస్తుండొచ్చు, నువ్వు మళ్ళరా, నేను నీతో మాట్లాడే టైం నాకు లేదు. పౌలు గారు కూడా ఒక చక్రవర్తి మాట్లాడుతున్నాడు కదండి. ఆయన చెప్తుంటే ఆయన ఏమంటున్నాడంటే, నాకు ఇప్పుడు టైం లేదు, నాకు టైం ఉన్నప్పుడు పిలుస్తా, అప్పుడు వచ్చి నాకు చెప్పు సువార్త. మరి ఆయన వచ్చేదాకా నువ్వు ఉంటావా? పౌలు ఏం చెప్తున్నాడంటే తీర్పుని గురించి చెప్తున్నాడు. నిత్య శిక్ష ఎలా ఉంటుందో చెప్తున్నాడు ఆయన. ఆ మాటలకి అతనికి భయం వేసిపోయింది. ఎందుకంటే ఈ లోకంలో రిచ్గా బతికి ఆయన, ఈ ద రాయల్ మ్యాన్. నరకం ఉంది, ఇలాంటి నేల చుక్క కోసం బాధపడాల్సినటువంటి ఒక రోజు ఉంది, తీర్పు ఉంది అని చెప్తుంటే ఆయన భయపడి ఏమంటున్నాడంటే, ఇంకోసారి రండి, నాకు ఇప్పుడు టైం లేదు. మనం కూడా అలాగే ఉన్నామేమో. దేవుని సన్నిధానానికి వచ్చి వాక్యం వినేదానికి, వాక్యాన్ని ధ్యానించేదానికి, ఎవరైనా వాక్యం చెప్తుంటే వినేదానికి, సత్యాన్ని గ్రహించేదానికి మనం టైం లేదు అంటున్నామేమో. అయితే టైం అనేది అసలే లేని రోజు ఒకటి వస్తుంది. అక్కడ నువ్వు టైం చూసుకునేదానికి ఏ వాచ్లు లేవు. ఎవరిని అడిగితే నేను చెప్తాను, పరలోకం ఎలా ఉంటుంది, అక్కడ ఏంది అని అంటే, అక్కడ ఏముండదు, వాచ్ ఉండదు. ఉదయం 6 గంటలకు లేయాలా, బెడ్ కాఫీ తీసుకోవాలా, కొద్దిసేపు తర్వాత వెజిటబుల్ జ్యూస్ తీసుకోవాలా, వీటన్నిటికీ టైం లేదు ఆడ. మరి ఆడెవరు ఉంటారంటే దేవుడే ఉంటాడు. ఆయనే చెప్తాడు మనకు టైం. ఈరోజు మీరు ప్రార్థన చేయండి, 1000 సంవత్సరాలు మోకాళ్ళు వంగండి అంటాడు. అప్పుడు ఏం చేయాలి మనం? మేము కొద్దిసేపు కూర్చోలేమే చర్చిలో. మా చర్చిలో కుర్చీలు అయిపోయినాయి ఉండేది. నేను మోకాళ్ళ మీద వంగాల, ఆ ఎదురు ప్రశ్నలు చేసేదాని కాడ మనకు వాయిస్ లేదాడు. ఆయన చెప్పింది మనం వినాలి. అందుకని ఈ లోకంలో మనం ఏం చేయాలంటే నేర్చుకోవాలి. అన్న లాంటి భక్తిగల జీవితాన్ని మనం నేర్చుకోవాలి. కాబట్టి అన్న ఎంత ఎత్తుకి ఎదిగినా, ఎంత ఉన్నా, ఎలా ఉన్నా, ఎంత గొప్పగా ఉన్నా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. భక్తిగా దేవుని కృప కొరకు ఎదురు చూస్తా జీవించింది. మరి రెండోదిగా అన్న యొక్క ఫ్యామిలీ లైఫ్, సంసార జీవితం ఎలా ఉంది చూద్దాం. మనం 36వ వచనంలోనే ఉంది. మరియు ఆషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తెనైను అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి కాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనతో రేయింబగులు సేవ చేసినాను. ఆ ఫ్యామిలీ లైఫ్ ఉంది ఇక్కడ కదండి. ఆమె వివాహం అయింది. ఎంతకాలం సంసారం చేసింది ఆమె? 7 ఏళ్ళు చేసింది. అవతల ఏమైంది? భర్త చనిపోయాడు. ఇప్పుడు ఎంతకాలం అయింది ఆయన చనిపోయి? 84 సంవత్సరంలో షీ లీడ్ లోన్లీ లైఫ్, ఒంటరి బ్రతుక. అప్పుడు ఈ యొక్క 84 భర్తతో గడిపిన జీవితం ఒక 7 ఎంతండి? 91. ఆమెకి ఎన్ని సంవత్సరాల్లో పెళ్ళి ఉంటుంది? ఒక 20 అనుకోండి. అప్పుడు ఎంత? 111 అంతే కదండి. ఇప్పుడు ఆ వయసు ఎంత? ఈ వాక్యం రాసేటప్పటికి 111 సంవత్సరాలు ఆమెకి వయసు. ఆ వయసులో ఆమె కళ్ళు కనబడుతున్నాయి కదండి. అంతే కదండి. 60 సంవత్సరాలు అవుతానే మనం ఏమంటాం? నాకు కళ్ళు కనబడడం లేదు, నువ్వు చెప్పేది నాకు వినబడడం లేదు. ఆమెకేం వినబడాలి? నాకు వినబడతాయి బా నాయన, నువ్వెవరో నేను కనుక్కోలేకపోతున్నాను. ఆ చర్చికి దారి నాకు తెలియటం లేదు. నువ్వు పోవాల్సిన కాడికి పోతావు, నువ్వు వినాల్సిన వాక్యాలు వింటావు, మాటలు అవన్నీ నేను మాట్లాడలేను, గుర్తుపెట్టుకోలేను. ఇంకా 111 సంవత్సరాలు ఆమె దేవాలయంలో ఉంది. సరే, ఆమె వ్యక్తిగత జీవితాన్ని చూద్దాం.
మరి 7 సంవత్సరాలకి ఆమెకి పాపము, అంటే అదొక 20, ఇదొక 7 అనుకోండి, 27 సంవత్సరాల వయసుకి ఆమెకి ఒంటరి అయిపోయింది. మరి పిల్లలు ఉన్నారో లేదో మనకు తెలియలేదు, రాయలేదు ఇక్కడ. ఒంటరిగా దేవాలయంలో జీవిస్తుంది. మరి నేను అంటాను, 27 సంవత్సరాలకి ఏం వయసు అయిపోయిందా? మరి యవనంగానే ఉంటుంది కదా ఆమె. మరి వాళ్ళు ఏమన్నా పేదవాళ్ళ, కట్నం లేనివాడు ఆయన ఏమన్నా, చుట్టుపక్కల వాళ్ళు అని ఉంటారు, ఆయన నీకు ఎంత కట్నమైనా ఇస్తాను, ఎలాంటి వ్యక్తినైనా నేను తీసుకొస్తాను, మళ్ళా నువ్వు పెళ్లి చేసుకో, మళ్ళా నువ్వు సంసార జీవితాన్ని నువ్వు పచ్చగా జీవించు, అది మేము చూడాలని ఉందంటే, మరి ఆమె అన్నిటికీ దానికి ఏమని ఉంటుంది? ఆమె నాకొద్దు, నాకు ఇంక అవసరము లేదు, దేవుడు ఎంత ఇస్తే ఏమిస్తే అంతే, అదే చాలు. అదే కదండి క్రైస్తవ జీవితాల్లో కావాల్సింది ఏంది? తృప్తి. దేవుడు ఇక్కడి వరకే నాకు సంసార జీవితాన్ని ఇచ్చినాడు, చాలు, నాకు ఇంక అవసరం లేదు. ఎందుకంటే ఎంత కాలం బతికినా నేను ఎక్కడికి పోవాలి? నేను పరలోకానికి వెళ్ళాలి. ఆమె ఏమి ఏంటంటే, ఆమె ఆలోచన ఉద్దేశాలు ఏంటంటే, నా పేరు జీవగ్రంథంలో ఉండాలి, నేను నిత్యము దేవునితో జీవించాలి. ఈ లోకంలో ఇందా చెప్పాను కదా, పచ్చ తోరణాలు ఏంది, నిత్య కళ్యాణం, పచ్చ తోరణాలు, ఇవన్నీ 27 సంవత్సరాలకు అయిపోయినాయి ఆ జీవితంలో, అన్నీ ముగిచ్చిపోయినాయి. ఆమె అనుకున్నది అవి ఏం అవసరం లేదు. ఒకసారి మళ్ళా లాజరు దగ్గరకు వస్తాం. లాజరు ఎట్టుంటే ఏమి ఈ లోకంలో, ఏమి తింటే ఏమి ఈ లోకంలో, ఇక్కడ ఎలా బ్రతికితే ఏమి, ఆయన పేరు జీవగ్రంథంలో రాయబడాడు. అన్న కూడా అదే కోరుకున్నది, ఇక్కడ ఎలా ఉంటే నాకేముంది, దేవుడు ఏ స్థితి ఇస్తే ఆ స్థితిలో నేను దేవుడిని మహింపరుస్తాను, నాకు ఇంకేం అవసరం లేదు. దేవుడే తీసేసినప్పుడు ఇక నా మనుషులు నాకేవి కూడా కల్పించాల్సిన అవసరం లేదు. కాబట్టి అవి లేని దాని యందు ఆమె ఆశించాల అన్న, అంతే కదండి. ఉన్న దాని యందు అతిశయించలేదు. అర్థమవుతుందండి నేను చెప్పేది. క్రైస్తవులకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే, మనకేమైతే లేదో దానికోసం వెంపర్లాడాల్సిన అవసరం లేదు. దేవుడు మనకైతే ఏవైతే ఇచ్చాడో దాన్ని చూసి అతిశయించకూడదు. అలాంటి జీవితాన్ని అన్న జీవించింది. అయితే బైబిల్లో మనందరినీ కన్నా తల్లి ఒక ఉండదు. ఎవరామె? ఎవరు? ఆమె దీని విరుద్ధంగా జీవించింది. లేని దాన్ని ఏం చేసింది? కావాలన్నది. ఏంది లేనిది? మంచి చెడులు తెలివిచ్చేటువంటి వృక్షఫలము వద్దు అంటే తను ఏం చేసింది? కావాలని తిన్నది. అది ఏం చేసిందంటే ఆదాము కూడా పంచింది. దాని ద్వారా మనందరికీ శాపము, పాపము, మరణము వచ్చింది. అయితే అన్న అలాగా కాదు, లేనిది ఆశించలేదని. దేవుడు ఏమైతే ఇచ్చాడో, ఏ స్థితి ఇచ్చాడో ఆ స్థితిలో ఆమె నిలబడిపోయింది. క్రైస్తవులమైనటువంటి మనం ఆ వ్యక్తిగత జీవితంలో నుంచి నేర్చుకున్నాం కదండి. ఏమి నేర్చుకున్నాం మనం? ఆమెకి ఎంత ఉన్నా కూడా దేవుడిని విడిచిపెట్టలేదు. మరి కుటుంబ జీవితం నుంచి ఏం నేర్చుకున్నామంటే, ఆమెకు లేనిది ఆశించలేదు. దేవుడు ఏవైతే ఇచ్చాడో దాంతో తృప్తి పడ్డది. మరి మూడవదిగా ఆమె ఆత్మీయమైనటువంటి జీవితం చూడండి. 37వ వచనం చూడండి. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియల్లోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుచుండెను. అంతటి వారు ప్రభువు ధర్మశాస్త్రం చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలీలోని నజరేతును తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. ఈ సందర్భం ఏంటంటే, యేసు ప్రభు వారు ఆయన కన్న తర్వాత ఆయన ఎన్నో నెలండి ఇక్కడ తీసుకొచ్చింది దేవాలయంలోకి. అప్పుడు ఎంత ఆయనకి వయసు? రాయబడింది చూడండి.
21 వచ్చిన చూడండి. ఆ శిశువుని సున్నతి చేయవలసిన 8వ దినమున వచ్చినప్పుడు, అదే కదండి, ఆయన ప్రసవించి 8 రోజులకి ఆ బిడ్డకి సున్నతి చేయాలని యెరూషలేము దేవాలయానికి తీసుకొచ్చారు. అప్పుడు ఆమెకి 84 సంవత్సరాలు వయసు. అప్పుడు ఆమె దేవాలయంలో ఆమె పని అండి, చర్చిలో ఆమె పని విడువక ఉపవాస ప్రార్థనతో రేయింబగళ్ళు సేవ చేస్తుండేది. ఆ దేవాలయంలో ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తుండేది, ఆమె ఉపవాస ప్రార్థన చేస్తుండేది. మరి రెండోది, మందిరంలో మీరు రిట్రీట్లు, యూత్ రిట్రీట్లు, వర్క్షాపులు మొదలు పెడతారు. ప్రసన్నకి రిటైర్మెంట్ ఇవ్వండి, మీరు వచ్చి పని చేయండి. అప్పుడు మీ జీవితాల్లో ఎలా మార్పు చేస్తాడో దేవుడు చూడండి మీరు అంటున్నా నేను. వాళ్ళకి అది ఇష్టపడడం లేదు. ఆ పని కాకుండా మిగిలినవి చెప్పండి, మేము చేస్తాము. 84 సంవత్సరాల వయసులో ఇవేం చేస్తుందంటే ఆమె సేవ చేస్తుంది చర్చిలో. సేవ అంటే అదే చిమ్మేదో, చేపలు వేసేదో, ఎవరన్నా వస్తే వాళ్ళకి నీళ్ళు ఇచ్చేది, ఇలాంటి ఆత్మీయమైనటువంటి జీవితం ఆమె జీవిస్తున్నది. దేవుడి వాక్యంలో వాక్య సేవ ఉంది, ప్రార్థనా సేవ ఉంది. ఒకసారి చూడండి, లోకాసు వార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. ఆరంభం నుండి చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారం చాలండి. అక్కడేం రాస్తుంది? వాక్య సేవ అంటే వాక్య పరిచర్య అనివాడు. ఆ 2వ చూడండి, 2వ అధ్యాయము 37 వచనం. ఇప్పుడు చదివిళ్ళం మనం. ఉపవాస ప్రార్థనతో రేయింబగళ్ళు సేవ చేయొచ్చు. ఏం చేసే సేవ ఏంది? ప్రార్థనా సేవ, ప్రార్థనా పరిచర్య. ఇవన్నీ పరిచర్యలు ఉన్నాయి సంఘంలో. మనం చేస్తే చాలా పరిచర్యలు ఉన్నాయి. అవి మనకు అర్థం కావట్లేదు, మనం నేర్చుకోవటం లేదు, అలవాటు కూడా చేసుకోవటం లేదు. మరి ఆమె ప్రార్థనా సేవ చేస్తుంది. ఇంకో మాట కూడా ఉంది చూడండి, 36వ వచనంలో, అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. చూడండి, ఆమెకి ఎన్ని బిరుదులు ఉన్నాయి చూడండి. అవి ప్రాఫిట్. అవి మనం ఎహెచ్కేల్ గ్రంథం చదవతల్లా. ఆయన ఎవరు? ఆయన ప్రవక్త ఆయన. ఇవి లేడీ ప్రాఫిట్ ఉంది. ప్రవక్త అంటే ఏంటి అర్థము? పోయిన వారం సోదరులు చక్కగా వివరించాడు. దేవుని మాట, దేవుడు ఏం చెప్తున్నాడో అనుకుంటున్నాడో అది ప్రవక్త చెప్తాడు. ప్రవక్త ఏం చేస్తారు? ప్రజలందరికీ తెలియజేస్తాడు. ఇప్పుడు దేవుడు అన్నతో ఏం చేస్తున్నాడు? డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ లైఫ్! స్పిరిచువల్ లైఫ్లో ఇంతకన్నా గొప్ప దేవుడు ఉంది అని. ఈ వాక్యం లేదు. అయితే వాక్యం ఎవరు చెప్తున్నారు? ఆమెకి దేవుడే చెప్తున్నాడు. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఆ మాటలేని ఆ వచ్చిన వాళ్ళందరికీ చెప్తుంది. ఇప్పుడు మనం ఎవరు? మనం ఏం చేయాలా? మనకు దేవుడు ఏం చేయన్నాడు?
నాకు అప్పుడప్పుడు కొన్ని నేను ఆలోచిస్తుంటాను, దేవుడు ఏ మాట చెప్తే అదే కదా చెప్పాలా? అయితే ఇప్పుడు మనకు ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఎన్ని మాటలు ఇచ్చున్నాడు చెప్పండి. చాలామంది కొన్ని డౌట్లు అడుగుతారు నన్ను. అడిగినప్పుడు నేను చెప్తాను, అయ్యా ఆ కాలంలో దేవుడు ఏం చెప్తే మళ్ళా దేవుడిని అడిగేదానికి ఆయనకి టైం లేదు కదా. అయ్యా ఈ మాట చెప్పినావు, ఇది అవునా కాదా, పూర్వాపరాలు నాకు చెప్పు అంటే అంత తీరుగ్గా చెప్తాడు దేవుడు. ఆయన ఏ టైంలో చెప్పేస్తాడు, చెప్పేసి వెళ్ళిపోతాడు ఆయన. ఆ మాటను ఎత్తుకుపోయి ఏం చేయాలా? ఎదురు ప్రశ్నలు వేసేదానికి లేదు. మరి ఆయనకి చెప్పాడు, పిలుపుకి ఏం చెప్పాడు? ఆ గాజా మార్గంలో ఒక ఆయన పోతున్నాడు, నువ్వు పోయి కలుసుకోబో. ఆడు మనం కానీ చెప్పినావు అనుకో, ఏ మార్గంలో? తూర్పుని పోతున్నాడా, పరమటిగా పోతు చిన్నంగా పోతున్నాడు. అప్పుడు నేను ఏం చెప్పాలి ఆయనకి? నువ్వు క్లారిటీగా చెప్తే కదా నాకు ఈ వ్యవహారాలన్నీ లే, ఒక్క మాటే. అప్పుడు ఈయన పిలిపి ఏం చేసినాడు? పరిగిస్తూ పోయినాడు, కలుసుకున్నాడు, చెప్పాడు. చూడండి, అంత వేలోనే ఆయన వాక్యం చెప్పేశాడు, సంకల్పం చెప్పేశాడు, బాప్తిసం ఇచ్చేసాడు, అన్నీ అయిపోయినాయి. అయితే మన పరిస్థితితో ఎన్ని ప్రశ్నలు, ఎన్ని కథలు, వయసులు ముడిచిపోతూ ఉంటే ఇప్పుడు కూడా ఒక ఆయనకి ప్రశ్న ఏంటంటే, క్రీస్తు సంఘం నిజమైన సంఘమా కాదా? అవును, నువ్వు బాప్తిసం తీసుకొని ఎంతకాలం అయింది? ఎంతకాలం నీ సంఘానికి వస్తున్నావు? ఎన్నో ప్రశ్నలు. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా చదువుకొని ఎన్ని విషయాలు చెప్పచ్చండి కదండి. అప్పుడు చెప్తే మనం కూడా ఎవరు అవుతాము? ప్రవక్త. ప్రవక్త అంటే దేవుని మాట, దేవుని నోరు. ఇంతటి అవకాశాన్ని మనకిస్తే మనం అవన్నీ చేయకుండా వాక్యాన్ని మూసేసి మిగిలిన విషయాలన్నీ కథలుగా కట్టి స్టోరీలుగా మనం ఎంతసేపు గంటలు మాట్లాడతాం. కానీ వీ నెవర్ యూజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ఏం చేశాడో ఒక మేలు పంచుకుంటే ఎంత బాగుంటుంది. అన్న ఆత్మీయమైనటువంటి జీవితంలో ఆమె దేవుని నోరుగా పనిచేసింది. 84 సంవత్సరాలు వృద్ధ వయసులో దేవాలయంలో ఆమె విడువకు ప్రార్థన చేస్తుంది. అంతేకాకుండా ఫాస్టింగ్ ప్రేయర్, ఉపవాస ప్రార్థన చేస్తున్నాము. మరి దేవునికి దగ్గరగా ఉంటూ ఇంకా ఏంటంటే యేసు ప్రభు కోసం ఎదురు చూస్తున్నాడు దేవాలయంలో కదండి. అంతే కదా. ఆయనకు ముందు కూడా ఉన్నాడు ఒక ఆయన, సిమియోను. ఆయన కూడా 90 సంవత్సరాలు దాటిపోయింది. ఆయనకు దేవుడు ఏం చెప్పినాడంటే, యేసు ప్రభుని చూసేసి నువ్వు చచ్చిపోవాలని చెప్పినాడు. ఇప్పుడు కూడా ఆయన దీనికి ముందు చదివితే మనకి కనబడుతుంది. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే ఒక్కొక్కరి వాళ్ళ జీవితాలకి దేవుడు ఎలాంటి విషయాలు చెప్పాడు. మనకు అవన్నీ లేక, హద్దులు లేక మన ఇష్టానుసారంగా మనం బతుకుతున్నాం. ఒక గోల్ లేకుండా మనం జీవిస్తున్నాం. యేసు ప్రభువుని చూడాలా, విమోచన కొరకు కనిపెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు యెరూషలేములో. వాళ్ళందరిలో ఈమె కూడా ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో ప్రభు రాకడ కోసం కదా మనం ఎదురు చూసాం. ఆయన ఎప్పుడు రావాలని కోరుకుంటున్నాం. సీమానయ్య రాలా ఈరోజు కదా. సీమానయ్య గారి భార్య పాట ఏంది? నువ్వు రావాలి యేసయ్య, నువ్వు రావాలి, అంతే. ఆయన సీమానయ్య బ్రదర్ పాట పాడుతూ ఉండి మనం కూడా పాడుతూ ఉన్నాం అనుకోండి, అప్పుడే ప్రభు వచ్చేసాడు అనుకోండి, అప్పుడు ఎంత బాగుంటుంది. మేము అలా చెప్తున్నాం. ప్రభు వస్తే ఆయన ఏం చేస్తాడు? మనల్ని తీసుకొని పోతాడు. అయితే నిద్రపోయేవాళ్ళు మాత్రం ఏడనే ఉంటారు, గుర్తుపెట్టు. మీరు ఏమైనా అనుకోండి, మీరు లేచి చూసేటప్పటికి ఎవరు ఎడబోయారు ఎట్టబోయినారంటే ఏం జరిగిందో నీకు తెలియదు. నువ్వు చెప్పేదాన్ని, నువ్వు అడిగేదానికి మనుషులు ఉండరు, జవాబు చెప్పేదాన్ని కూడా మనుషులు ఉండరు అనేది గుర్తుపెట్టుకోవాలి. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు సిద్ధపడి రావాలి. నాకు ఈ టైం బాగుంది, నాకు అన్న కూడా సంతోషం అన్నాడు, అన్న బాగున్నది నా ఈ టైము, ఎవరు నిద్ర బాగడం లేదు. మా నిసి పోతాడు అక్కడ కవర్పేటలో చర్చి, అక్కడ 7 గంటలకు ఆరాధన. మేము టిఫిన్ చేస్తుంటే అప్పుడు చర్చ్ అయిపోయి మాకు ఫోన్ చేస్తాడు నిసి, మా డాడీ మాకు చర్చ్ అయిపోయింది. ఆ టైం అర్లీ మార్నింగ్, చాలా సుబ్బారావు కూడా అంటుంటాడు, అర్లీ మార్నింగ్ పెట్టుకుంటే బాగుంటుంది మనకు, చాలా ఫ్రెష్గా ఉంటాము. కాబట్టి
నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలన్నీ కూడా దేవుని మందిరంలో మనం సిద్ధపడి ఆ ప్రభు రాకడ కోసం మనం ఆదివారం ప్రభు వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాం జీవితంలో. ఒకరోజు రాలా మనం చర్చికి, ఒకరోజు ఏ పనుల కింద పడిపోయాము. ఆ రోజు సింహనయ్య పాట పాడాడు, ప్రభు రానే వచ్చినాడు. అప్పుడు మనం చర్చికి రాని వాళ్ళ పరిస్థితి ఏంది? ఆ రోజు వదిలేస్తాడు కదా. అయ్యా నేను ఇంతకాలం వచ్చినాను కదా, ఇన్ని సంవత్సరాలు వస్తున్నాయి, నా కోసం ఒకరోజు లేట్ అయితే ఇప్పుడు ఏమైపోయింది, ఎదురు చూడకూడదా అంటే ప్రభు వాటన్నిటికి నో ఆన్సరు. నువ్వెవరో నాది లేదు, నేను ఎరగను. కాబట్టి అన్న కూడా చూడండి, 111 సంవత్సరాలు ఆమెకు వయసు. ఆమె ఎవరి కోసం ఎదురు చూస్తుంది? యేసు ప్రభు కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆ భక్తి కలిగిన జీవితం కదండి. వ్యక్తిగత జీవితం చెప్పాము, కుటుంబ జీవితం చెప్పాము, ఆత్మీయమైనటువంటి జీవితం ఈరోజు క్రైస్తవులమైనటువంటి మనందరికీ కూడా ఆమె ఒక మార్గదర్శకంగా ఉంది. కాబట్టి ఈనాటి క్రైస్తవులకి మాదిరి అన్న. ఆమె ఐశ్వర్యవంతురాలైన దీనురాలుగా బతికింది, దేవాలయంలో సేవ చేస్తా బతికింది, ప్రభు రాకడ కోసం ఎదురు చూసింది, తన పేరు జీవగ్రంథంలో వ్రాయబడింది. ఈరోజు ఆమె బేద లాజరుతో కూడా అబ్రహాంతో కూడా ఆమె ఉంది అని మనందరం కూడా విశ్వాసం ఉంచాలి. అలాంటి జీవితాన్ని మనం కూడా జీవించి మన పేరు జీవగ్రంథంలో రాసుకొని దేవునితో చిరకాలం ఉండాలని ఈ వాక్యాన్ని నాతో కలిసి ఇంతసేపు ధ్యానించండి. మీ అందరూ కూడా ప్రభు నామమున వందనాలు చెల్లించుకుంటూ